వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా పాపకి 1 year ఉన్నప్పుడు ఇవి తీసుకొని వచ్చాను. ఈ 5 yearsలో ఆడ ఈడ పడి అన్నీ పోయినాయి. ఈ 3 మాత్రం తేలినాయి. కాబట్టి వీటిని ఏం ఆడుకోవట్లేదు పిల్లలు. ఊరికే వేస్ట్గా పడేసేది ఎందుకు అని చెప్పి ఇప్పుడు వీటితో క్రాఫ్ట్ చేయబోతున్నాను. దీంతో సాక్స్ హ్యాంగర్ చేయబోతున్నాను అనమాట. సాక్స్ పెట్టుకునేకి, సాక్స్ తగిలించుకోవటానికి ఇలా ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు కదండి. అలా ఆన్లైన్లో కాకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చని ఈ వీడియో చేస్తున్నాను. పెద్దగా ఉన్న ఈ రింగుని తీసుకొని ఇంట్లో ఒక చోట కమ్మి ఉంటే ఆ కమ్మి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కమ్మీనో లేదా స్కేలో తీసుకొని మనం హోల్స్ పెట్టుకోవటానికి మార్క్ చేసి పెట్టుకుందాం. ఎన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేసినా కూడా వ్యూసే రావట్లేదు. ఒక రోజంతటికి ఎంత 7, 8 మొత్తం వ్యూస్ కలిపి 40, 55 ఇంతే వస్తున్నాయి వ్యూస్. ముందు బాగా వస్తున్నాయి వ్యూస్, ఇప్పుడు ఎందుకు సరిగ్గా రావట్లేదు ఏం అర్థం కావట్లేదు. అందుకే ఒక చిన్న మంత్రం వేసిన. ఈ వీడియో అయినా వైరల్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ చేసి పెట్టుకున్న చోట హోల్స్ పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి కమ్మీని ఇలా హీట్ చేసుకొని ఆ రింగుకి హోల్స్ పెట్టుకోవాలి. నా ఛానల్లో క్రాఫ్ట్లోకి వెళ్ళి చూసారంటే ప్లాస్టిక్ బాటిల్స్తో తులసి కోట చేయడం ఎలా, ప్లాస్టిక్ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి, చీపురు పుల్లల్ని ఉపయోగించి ఫ్లవర్ వాస్ ఎలా చేసుకోవాలి, చీపురుతో రీయూస్ ఎలా చేసుకోవాలి, వైట్ క్లాత్ పైన ఎల్లో స్టైన్స్ని ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలి అని వీడియోస్ కొన్ని చేసి పెట్టున్నాను. ఆ వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రింగుకి ఇలా హోల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కమ్మీని తీసుకొని ఆ కమ్మీ చివరన ఎల్ షేప్లో కొంచెం బెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కమ్మీ తీసుకొని ఇరుగుకున్న హోల్స్లో ఈ కమ్మీని పెట్టుకోవాలి.
ఇప్పుడు క్లిప్ తీసుకొని ఇక్కడ ఉంది కదా స్ప్రింగ్ మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి ఆ కమ్మీని సెట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే క్లిప్కి చివరి భాగాన హోల్ పెట్టి చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఐడియా వచ్చింది, ఇలా స్ప్రింగ్లో నుంచి పెడితే పోతుంది, మళ్ళీ ఎందుకు దానికి ప్రత్యేకంగా హోల్ చేయటము అని. ఇప్పుడు ఆ క్లిప్ని పెట్టేసుకున్నాక కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలన్నమాట. యూ షేప్లో బెండ్ చేసుకోవాలి. అలా అయితే క్లిప్పులు పడిపోకుండా ఉంటాయి, మధ్యలోనే ఉంటాయి, అటు ఇటు పోకుండా ఆ మధ్యలోనే ఉంటాయి అన్నమాట క్లిప్స్. అంతేనండి, ఈ క్లిప్స్ అన్నీ ఇలా సెట్ చేసుకునేసి సాక్సులు తగిలించుకొనేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇదంతా చేయడానికి ఒక ½ అవర్ పట్టింది అంతే. ఇంకా వీడియో తీసి పెట్టుకోవడంలో కొంచెం లేట్ అటు ఇటు అవుతూ ఉంటుంది. మామూలుగా చేసుకోవాలంటే ఇంకా ఈజీగా చాలా ఈజీగా చేసుకునేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మనకి ఆన్లైన్లో ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, అలా కొనకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇలా చేశాను అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.